తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. అటు తెలంగాణ హిస్టారికల్ మూవీగా తెరకెక్కినటువంటి రజాకార్ మూవీకి కూడా గద్దర్ అవార్డ్స్ వచ్చాయి. ఈ సినిమాకు ప్రొడ్యూసర్గా చేసినటువంటి గూడూరు నారాయణ రెడ్డి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. 3 అవార్డ్స్ గెలుచుకున్నారు సార్ సినిమాకి సంబంధించి, వివిధ పాత్రలకు సంబంధించి, వివిధ రంగాలకు సంబంధించి. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే ఏనాడు కూడా నేను నిర్మాత అవతారం ఎత్తుతా అని చెప్పి ఊహించలేదు. కానీ మొదట నిర్మాణం చేసిన సినిమాకే 3 అవార్డులు వచ్చినాయి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్టాత్మకమైన, గతంలో నంది అవార్డ్స్, ఇప్పుడు గదర్ అవార్డ్స్. ఈ 3 అవార్డులు రావడం నిజంగా ఐ రియలీ థ్యాంక్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ వెంకటరెడ్డి గారు, జ్యూరీ చైర్పర్సన్ జయసుధా అండ్ హర్ టీమ్. ఎందుకంటే ఉత్తమ చారిత్రాత్మక సినిమాగా ఈ రజాకార్ సినిమాను వాళ్ళు గుర్తించారు. చరిత్రను చిత్రంగా మలిచిన సబ్జెక్టే ఇది, యథార్థ గాథ. సో చరిత్రను వాళ్ళు వక్రీకరించి తీశారు, లేక ఇంకేదో అని చెప్పి వాళ్ళు ఏమీ అభాండాలు వేయలేదు. దీనికి నిదర్శనం ఏంటిదంటే మా చిత్తశుద్ధి కూడా. ఒరిజినల్ చరిత్రను చిత్రంగా మలిచి ప్రజల ముందుకు తీసుకెళ్ళాం. ఎందుకు అనంటే మళ్ళీ ఈ రజాకార్ల లాంటి వ్యక్తులు ఈ సమాజంలో పునరావృతం కాకూడదు. ఇప్పటికే తయారుగా ఉన్నారు. మొన్న పహల్గామ్లో ఏం జరిగిందో మనకు తెలుసు. సో అటువంటి విషయాలు మళ్ళీ భారతదేశంలో కూడా ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా జరగకూడదు అనే ప్రజల యొక్క కళ్ళు తెరిపించాలనే ఆలోచనతో తీసిన ఈ సినిమా. ఆ సినిమాకు ఇన్ని అవార్డులు లభించడం గర్వకారణంగా ఉంది. సార్, సినిమా తీసేటప్పుడు మీకు చాలా బెదిరింపులు వచ్చాయి, రిలీజ్కి కూడా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది, థియేటర్లు దొరకక. దానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇక చాలా పాలిటిక్స్ అయినాయి. నేను ఆల్ ఇండియాలో సినిమా చేస్తే అక్కడ మాఫియా ఉంది. అక్కడ ఖాన్ మాఫియా అండ్ కపూర్ మాఫియా. అంటే సినిమా అట్లాగే ఉంటుంది ఆ రూల్. ఇక్కడ కూడా ఒక ఏది అన్డిస్క్లోజ్డ్ మాఫియా ఇక్కడ కూడా ఉన్నది. పెద్ద థియేటర్లు రాకుండా చాలామంది అడ్డుకున్నారు. అయినా నేను లెక్క చేయలే. సంపుతానంటేనే 1106 థ్రెడ్స్ వస్తేనే నేను లెక్క చేయలే. రండిరా దమ్ముంటే ముట్టుకోండి అని చెప్పి నేను ముంగడపోయాను. అప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రభుత్వము, ఆనాటి నాయకులంతా కూడా ఎన్ని ఆటంకాలు వేశారో మీకు కూడా తెలుసు, మీడియా మిత్రులకు. ఎన్ని వేసినా నేను లెక్క చేయలే. హైకోర్టు నుంచి క్లియరెన్స్ తెచ్చుకున్నా, సిబిఎఫ్సికి వెళ్ళి క్లియరెన్స్ తెచ్చుకున్నా. ఏ అడ్డం వచ్చినా కానీ తొలగించుకొని ముందుకు పోయి సమాజ శ్రేయస్సు కోసం ఈ సినిమా తీసిన. చరిత్రను చిత్రంగా ప్రజల ముందు పెట్టినందుకు ఉత్తమ చారిత్రాత్మక సినిమాగా అరుదైన ఒక గౌరవం లభించడం నిజంగా నేను ప్రతి ఒక్కరికి, ఈ సబ్జెక్టుకు అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. సినిమాకు పెట్టినటువంటి డబ్బులు రాలేదు గూడూరు నారాయణ రెడ్డికి అని కొంత చర్చ జరిగింది. నిజంగా లాస్ వచ్చిందనేది కూడా కొంత ప్రచారం కూడా జరిగింది. అట్లాంటిది ఏమన్నా నిజంగా లాస్ వస్తే ఇప్పుడు ఈ అవార్డుతో ఆ బాధ మీకు తీరిపోయింది అనుకోవచ్చా సార్? లాసు ప్రాఫిట్ అనేది నేను ఆలోచించలే. సరే, లాస్ అయింది, ఫైనాన్షియల్ లాస్ అయింది, అయినందుకు అప్పుడు చింత ఉండొచ్చు. కానీ ఈ అవార్డుల ద్వారా మాత్రం నేను చాలా సంతోషపడుతున్నాను. అవార్డు పేరుకు సంబంధించి కాస్త గద్దర్ అవార్డ్స్ అనే పేరుకు సంబంధించి కాస్త దాని మీద కొంత విమర్శలు వచ్చాయి. ఇది కరెక్ట్ కాదు, అది ఇదని బీజేపీ పార్టీకి సంబంధించి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. అటువంటి అవార్డుకు సంబంధించి మీకు రావడం పట్ల ఏం చెప్తారు? ఈ అవార్డు పేరు, ఈ అవార్డు కరెక్టేనా గద్దర్ పేరు అనే దాని మీద? ప్రజలు దేవుళ్ళు, ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అంటే దేవుడి యొక్క ఒక రాయబారి లేక ఒక క్యాండిడేట్. వాళ్ళు ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇది. సో అక్కడ పేరు మందకృష్ణ మాదిగ రావచ్చు, లేక కృష్ణయ్య గారి పేరు మీద రావచ్చు, లేక ఈరోజు గదర్ పేరు మీద ఉన్నది. ఎవరి పేరైనా రావచ్చు. ఎవరి పేరున్నా ఇది నేను ఒక నిర్మాతగా నేను మీతో మాట్లాడాలని, మీకు జవాబు ఇవ్వాలంటే నేను రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఈ అవార్డుగానే నేను స్వీకరించి ధన్యవాదాలు తెలియజేస్తాను. పేరు విషయానికి నేను బోదలుచుకున్నాను. ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తారా సార్? ఎందుకంటే చాలా సక్సెస్ అయ్యారు, చరిత్రాత్మక సినిమా తీసి. ఖచ్చితంగా తీస్తా. మంచి సినిమాలు, సమాజ శ్రేయస్సు కోరుకొని మంచి సినిమాలు ఖచ్చితంగా రాబోయే దినాల్లో తీస్తానని చెప్పి నాకు ఈ అవార్డుల ద్వారా మరింత ఉత్తేజం కలిగించింది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇది ఒకవైపు గద్దర్ అవార్డుకు సంబంధించి రజాకార్ మూవీకి 3 అవార్డులు రావడం అనేది చాలా సంతృప్తినిచ్చింది. ఆ సినిమాకి సంబంధించి లాస్ అయినప్పటికీ
ఈ అవార్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం దాన్ని ఖచ్చితంగా కూడా దాన్ని మర్చిపోయే విధంగా చేసింది. 3 అవార్డ్స్, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్నటువంటి గద్దర్ పేరుకు సంబంధించి అవార్డుల విషయంలో దానికి సంబంధించి కాస్త వివాదం అయినప్పటికీ నేను ఒక ప్రొడ్యూసర్గా మాత్రమే ఈ అవార్డును స్వీకరిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇటువంటి సినిమాలు మరెన్నో కూడా తీసుకొచ్చేందుకు కూడా ఖచ్చితంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా రజాకార్ మూవీ డైరెక్టర్ బీజేపీ నేత గూరు నారాయణ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.